ఈ మధ్యకాలంలో 'బిగ్ బాస్' సీజన్స్ పెరిగే కొద్దీ మనం చూస్తున్నాం కంటెస్టెంట్లు మాత్రమే మారుతున్నారు. 'బిగ్ బాస్'లోకి వస్తున్న క్యారెక్టర్స్ అయితే మారడం లేదనేది చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. అంటే ఏదో ఒకటి ఏ సీజన్ వచ్చినా కూడా ఎవరో ఒకరు అంటే ఈ గత సీజన్‌లో ఎవరైతే సక్సెస్‌ఫుల్‌గా విన్నర్‌లుగా కావచ్చు, టాప్ 5గా కావచ్చు ఎవరైతే నిల్చుంటారో వాళ్ళని కాపీ చేస్తున్న తీరు కూడా చూస్తున్నాం. అంటే కాపీ పేస్ట్ తప్పకుండా వచ్చేసి అలాంటి వ్యక్తి మాత్రమే ఒకవేళ ధ్యానంగా మీరు ఆ 'బిగ్ బాస్'ను కూడా గ్రహించినట్టయితే కూడా ఎవరైతే గత సీజన్‌లో ఎవరైతే ఎలా ప్రవర్తించాడో ఆ ప్రవర్తన కావచ్చు, అగ్రెషన్ కావచ్చు, అదేవిధంగా సూపర్ యాక్టివ్‌గా ఉండడం కావచ్చు. సో, కాబట్టి పూర్తిగా గత సీజన్‌లో ఎవరైతే ఉంటారో వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. అంటే ఇండివిజువల్‌గా ఆడాలి అనే ప్రయత్నాలు చేసినప్పటికీ కానీ ఇలాగుండాలి. అంటే స్క్రిప్టెడ్‌గా లేకపోయినా కూడా కానీ వచ్చిన వాళ్ళు చాలా స్క్రిప్టెడ్‌గా అంటే పూర్తిగా కూడా గత సీజన్‌లన్నీ కూడా ఎప్పుడు ఏ పరిస్థితిలో ఎలాగుండాలి, ఏ పరిస్థితిలో ఎలా బిహేవ్ చేయాలి, ఏ పరిస్థితిలో ఏ కంటెస్టెంట్ లాగా మనం బిహేవ్ చేస్తే ఎలాగుంటుందని ఒక స్ట్రాటజీతో ముందుకెళ్తున్న